అంతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాం భుజంగమయివ ప్రతిభాసితం వై ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి నః ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. సయేవ మాయా పరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వం. స్త్రీ అన్నపానాది విచిత్రభోగైః సయేవ జాగ్రత్త పరితృప్తిమేతి స్వప్నే సజీవః సుఖదుఃఖభోక్తా స్వమాయయా కల్పితజీవలోకే సుషుప్తికాలే సకలే విలీనే తమోభిభూతః సుఖరూపమేతి. సయేవ మాయా పరిమోహితాత్మ శరీరమాస్థాయ కరోతి సర్వం. స్త్రీ అన్నపానాది విచిత్రభోగైః సయేవ జాగ్రత్త పరితృప్తిమేతి. ఆత్మ నిష్క్రియం, కర్తృత్వం ఆత్మకు లేదు అని తెలుసుకున్నాం. ఎందుకని? అనంతం గనక. కర్తృత్వం ఎప్పుడైతే లేదో భోక్తృత్వం కూడా లేదు అనేది మనకు అర్థమైపోయింది. అనంతంగా తాను ఎప్పుడైతే ఉందో తనకు లేనిదంటూ ఒకటి లేదు గనక దుఃఖం లేదు, ఉన్నది పోయేది కాదు గనక దుఃఖం లేదు, ప్రత్యేకించి ఏదో వచ్చేది కూడా లేదు గనక సుఖం కూడా అధిగమించి ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడైతే అనంతంగా ఉందో అది ఆనంద స్వరూపంగానే ఉంది. అనంతమైన దాని నుండి దేనిని వేరు చేయలేం, అనంతమైనటువంటి దానిలో దేనిని కలపలేం. కాబట్టి ఆత్మ అనేటువంటిది అనంతానంద స్వరూపం. అలాంటిది ఆత్మే స ఏవ జీవ. కాబట్టి ఎవడైతే ఆత్మగా ఉన్నాడో అనంతమైనటువంటి దాంట్లో మనం వేరుగా ఉండేందుకు అవకాశం లేదు గనక ఆ అనంతమైనటువంటిది అంటూ ఉంటే దాంట్లో మనం కూడా ఇంక్లూడ్ అయ్యే ఉన్నాం. కాబట్టి మనం కూడా ఆత్మే. ఎప్పుడైతే ఆత్మ నేను అని తెలిసిందో ఈ కర్తృత్వం లేదు, కర్తృత్వం లేదు కనుక భోక్తృత్వం లేదు.
కాబట్టి నేను సుఖిని నేను దుఃఖిని అనడానికి కూడా అవకాశం లేదు. కానీ అవన్నీ ఉన్నాయి. అది తమాషా. ఏవైతే ఉండడానికి అవకాశం లేవో అవన్నీ ఇప్పుడున్నాయి మన దగ్గర. కాబట్టి దీనిని బట్టి ఇది ఎవరు మళ్ళీ అదే ఉన్నది అదే గనక దానికన్నా వేరుగా రెండవది ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి స ఏవా జీవ, అది జీవత్వం. జీవత్వం, త్వం నీవు, జీవ ఇక్కడ. అది యాక్చువల్గా త్వం ఆత్మ, సత్ చిత్ ఆనంద స్వరూప. కానీ జీవత్వం అది, త్వం నీవు, జీవ అది ఇక్కడ తమాషా. కాబట్టి ఈ దశలో ఆత్మ అయినటువంటి నేను జీవుడిగా భావన చేస్తున్నా. ఇది ఎందుకు వచ్చింది? అది మాయా పరిమోహిత ఆత్మ. అది నిన్న చూచాం. మాయయా పరిమోహిత సన్. కాబట్టి ఆ మాయ చేత ఎప్పుడైతే మోహానికి గురయ్యామో, ఇదంతా నిన్న చూచాం. మాయా పరిమోహిత ఆత్మ శరీరం ఆస్థాయ. చూచారా, అనంతమైనటువంటి వాడు మాయకు లోబడ్డం వల్ల ఈ శరీరం నేను అనుకుంటున్నాడు. అది తమాషా. శరీరం ఆస్థాయ కనుక శరీరం ఎప్పుడైతే అన్నాడో పరిమితం అయిపోయాడు అంతే. ఇప్పుడు అనంతం అనే ప్రశ్న లేదు. కాబట్టి ఈ శరీరం నేను అనుకున్నాడు కనుక ఈ శరీరం ఏ విధంగా ఉంటే దాని లక్షణాలన్నీ నా యందు ఆపాదించబడ్డాయి. అనాత్మని అహం ఇతి మతి ఇది బంధ అజ్ఞానాత్ ప్రాప్త. కాబట్టి ఏదైతే నేను కాదో అనాత్మగా ఉందో దాంట్లో అనాత్మని అహం ఇతి మతి, నేను అనే భావన కలిగి ఉన్నా. వాస్తవానికి నేను ఆత్మే కానీ అనాత్మ కాదు. అనాత్మని ఏదైతే దేహం ఉందో నశించిపోతూ ఉందో ఈ అనాత్మ ఇది ఆత్మ కాదు. ఎందుకని దీనికి మార్పులు ఉన్నాయి, వికారాలు ఉన్నాయి, ఇలా నశించిపోతూ ఉంది, పుట్టుకుంది, చావు ఉంది. ఇటువంటిది అనంతం అయ్యేందుకు అవకాశం లేదు. ఇటువంటి దేహం ఏదైతే ఉందో ఇది అనాత్మ. అనాత్మని అహం ఇతి మతి, ఈ దేహమే నేను అనేటువంటి భావనలో ఉన్నా. శరీరం ఆస్థాయ కరోతి సర్వం. ఎప్పుడైతే ఈ దేహం దగ్గరకు వచ్చేసానో ఈ దేహము నేను అని అనడం వల్ల ఇది ఎప్పుడైతే పరిమితంగా ఉందో, పరిమితంగా ఉన్నటువంటి దానిలో పరిపూర్ణమైనటువంటి ఆనందం గోచరించేందుకు అవకాశం లేదు. ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందం కావాలని తనకు సహజంగా అనిపిస్తూ ఉంది. ఎందుకని తన స్వరూపం గనక. అందుకని ఈ దేహం ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ప్రయత్నం చేసినా ఈ ప్రపంచంలో లేని వస్తాయేమో కానీ ఉన్నది వచ్చేందుకు అవకాశం లేదు. ఉన్నది తెలియాలి. కాబట్టి కరోతి సర్వం, సమస్తమైనటువంటి కర్మలు చేస్తున్నాడు. ఏమిటవన్నీ సమస్తమైన కర్మలు? ఆనందం కోసం. ఏమిటా ఆనందాలు? భోగాలు. ఏమిటా భోగాలు? స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై. అందువల్ల విచిత్ర భోగాలు ఇవి. కాబట్టి భోగాలుగా గోచరిస్తూ ఉంటాయి, సుఖాలుగా కనిపిస్తూ ఉంటాయి, మళ్ళీ దుఃఖాలుగా తేలిపోతూ ఉంటాయి. అందువల్ల వీటిని విచిత్ర భోగాలు అని అనాల్సి వచ్చింది. విచిత్ర భోగై స ఏవ జాగ్రత్త పరితృప్తి మేతి. దీనిని జాగ్రత్త అవస్థ అంటారు. ఈ ప్రపంచంలో కర్మలు చేసి మనిషి జీవుడు తృప్తి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కనుక ఇది జాగ్రత్త అవస్థ. మనం ఏదైతే నిద్ర మేలుకుంటూ ఉన్నామో మళ్ళీ నిద్రపోయేంత వరకు ఎక్కడైతే మనం ఉంటూ ఉన్నామో ఇది జాగ్రత్త. ప్లీజ్, ఈ జాగ్రత్త అవస్థలో ప్రపంచం తెలుస్తూ ఉంది. నెంబర్ 1, ఆ ప్రపంచం తెలుసుకోవడానికి కారణమైనటువంటి మనస్సు నా దగ్గర ఉంది. మనసు అయితే తెలుసుకునేది మనసే. అహం జానామి, ఎలాగూ మనసు ద్వారానే. అయితే మనసు ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే ఇంద్రియాలు ఉండాలి. బాగా కనుక కన్ను లేకపోతే మనసు తెలుసుకోలేదు రూపాలని, చెవి లేకపోతే శబ్దాలు అర్థం కావు, ముక్కు లేకపోతే వాసన అర్థం కాదు, చర్మం లేకపోతే స్పర్శ లేదు, నాలుక లేకపోతే రుచి లేదు. కనుక ఈ ఏవైతే శబ్దాది ఇంద్రియ విషయాలు ఉన్నాయో వాటిని శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా, శబ్దాది విషయాల్ని శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా నేను తెలుసుకుంటూ ఉన్నా. ఎవరు? మనసు. కనుక మనసు ముక్కు ద్వారా వెళ్ళి వాసన తెలుసుకుంటూ ఉంది, మనసు చెవి ద్వారా వెళ్ళి శబ్దం వింటూ ఉంది, మనసు కన్ను ద్వారా వెళ్ళి రూపాన్ని రంగుల్ని చూస్తూ ఉంది. కాబట్టి ఈ మనసు ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంది. కాబట్టి ప్రపంచం అస్తి, ఇదం జగత్ అస్తి, ఈ ప్రపంచం ఉంది, నా మనసు కూడా ఉంది. ఈ మనసు ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఇంద్రియాలు ఉన్నాయి. ఇవి జాగ్రత్త అవస్థలో. కనుక జాగ్రత్త అవస్థలో ప్రపంచానికి సంబంధించిన అనుభవాలు నాకున్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి. కేవలం ప్రపంచాన్ని చూడడమే కాదు, ప్రపంచాన్ని చూడకుండా నేను కళ్ళు మూసుకున్నా కూడాను నాకు ఏవో కనపడతాయి. నిన్న ఏం చూచానో, మొన్న ఏం చూచానో, 10 సంవత్సరాల క్రితం ఏం చూశానో ఇవన్నీ కూడా కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ స్మృతులు, ఇవన్నీ జ్ఞాపకాలు. కాబట్టి జ్ఞాపకాలు కూడా నాకున్నాయి, స్మృతులన్నీ కూడాను నాకు ఉన్నాయి. ఇది జాగ్రత్త అవస్థలు. ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలు మనం అనుభవిస్తూ ఉన్నాం.
ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో ఏర్పరచుకున్నప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. ఆగమాపాయన అనిత్యాహ, అది మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, మర్చిపోకండి, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయన అనిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. కాబట్టి ఆగమాపాయన అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి ఏది స్థిరంగా ఉండదు ఈ ప్రపంచంలో. కానీ మనకు కావాల్సింది స్థిరమైనటువంటి పూర్ణానందం. అటువంటిది వచ్చిపోయేటువంటి వాటిల్లో లభ్యమయ్యేందుకు అవకాశం లేదు. కనుక తాత్కాలికంగా సుఖపడ్డట్టే ఉంటాం, మళ్ళీ దుఃఖపడుతూ ఉంటాం. ఇదంతా ఈ ప్రపంచంలో జరిగిపోతూ ఉంది. దిస్ ఈజ్ జాగ్రత్త. ఈ అవస్థ జాగ్రత్త అవస్థ. నెక్స్ట్ స్వప్నే, అది ఈరోజు స్వప్నే సజీవ, సజీవ సజీవ ఏవ, వాడే స ఏవ జీవ. ఎవడైతే ఈ జాగ్రత్తలో ప్లీజ్ మనోబుద్ధుల ద్వారా ఇంద్రియాలని ఆధారం చేసుకొని సమస్తమైనటువంటి ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో జీవుడుగా, అహం పశ్యామి, అహం ఇదం పశ్యామి, అహం ఇదం శృణోమి, నేను దీన్ని చూస్తూ ఉన్నాను, నేను దీనిని వింటూ ఉన్నాను అని ఎవడైతే అనుకుంటూ ఉన్నాడో సయేవ జీవ, ఆ జీవుడే స్వప్నే. స్వప్నే నిద్రపోయిన తర్వాత ఎక్కడైతే స్వప్నం వస్తూ ఉందో, కలగంటూ ఉన్నాడో స్వప్నే సజీవ. సజీవ ఎవడైతే ఈ జాగ్రత్త ప్రపంచంలో వస్తు ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో, స్వప్నే ఇన్ డ్రీమ్, నిద్రలో, నిద్రలో అంటే కలలో, స్వప్నే అంటే కలలో, సజీవ ఆ జీవుడే సుఖ దుఃఖ భోక్త. ఓ సుఖ దుఃఖ భోక్త. కాబట్టి కలలో కూడా నువ్వు సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో కూడా సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు, కలలో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు కదా. ఒక కలగంటాడు, ₹1 కోటి వచ్చినట్టుగా ఆనందపడతాడు కదా. కలలో ఒక పులి తరిమినట్టుగా వస్తుంది, భయపడుతూ పరిగెత్తూ ఉన్నాడు కదా. కలలో ఉన్నవాడు చచ్చిపోయినట్టుగా వస్తుంది, ఏడుస్తూ కూర్చొని ఉన్నాడు కదా. కనుక ఈ సుఖ దుఃఖాలు ఏవైతే మనసు ఈ ప్రపంచంలో అనుభవిస్తూ ఉందో, ఇదే సుఖ దుఃఖాలని స్వప్నంలో కూడా అనుభవిస్తూ ఉంది, జాగ్రత్తలు అనుభవిస్తూ ఉంది, స్వప్నంలో అనుభవిస్తూ ఉంది. స్వప్నే సజీవ సుఖ దుఃఖ భోక్త. కాకపోతే వచ్చింది ఏంటంటే, ఇక్కడ ఏదో కార్యకారణాలు తెలుస్తూ ఉన్నాయి, అక్కడ ఏం తెలియడం లేదు. అది తమాషా. ఇక్కడ ప్రపంచం ఉంది, ఈ సుఖానికి కారణం తెలుస్తూ ఉంది, దుఃఖానికి కారణం తెలుస్తూ ఉంది. ఏదో కర్మఫలాలు, పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు, ప్రారంధాలు, ఇవన్నీ అర్థం చేసుకుంటూ వస్తున్నాం. కానీ అది ఉంది స్వప్నం, స్వమాయ కల్పిత జీవలోకే. ఈ లోకం ఏదైతే ఉందో ఇది పరమేశ్వరుడు సృష్టించిన లోకం. స్వప్న లోకం మంది, అక్కడ సృష్టికర్త మనం. అందుకే నేను మన సృష్టిని గురించి చెప్పినప్పుడు యదా నిద్రయ ఉపనిషత్తులు యదోర్ణ నాభి సృజతే గృహతే చ యదా నిద్రయ. కాబట్టి ఓర్ణనాభి దృష్టాంతం చూసినప్పుడు మళ్ళీ నిద్ర అన్నాం. ఎందుకో తెలుసా? నిద్ర మనం తయారు చేసుకున్నది. స్వమాయ, ఆల్రెడీ మాయలో పడి ఉంటాడు. ఒకటి పరిమోహితాత్మ, మాయా పరిమోహితాత్మ. ఆల్రెడీ నేను అనంతమైనటువంటి ఆత్మగా ఉండి సయేవ మాయా పరిమోహితాత్మ, ఆల్రెడీ మాయలో పడి, మాయలో నుంచి ఇంకొక మాయ మళ్ళీ, అంటే అంతర్నాటకం. అంతర్నాటకం, నాటకంలో నాటకం, సినిమాలో సినిమా. తమాషా చూడండి. ఇప్పుడు సినిమా మనం చూస్తూ ఉంటాం, ఆ సినిమాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిసి సినిమా పోతూ మళ్ళీ చూస్తాం. కాబట్టి ఆ సినిమాలో సినిమా, నాటకంలో నాటకం, అంతర్నాటకం ఇది. కాబట్టి ఇది స్వప్ని లోపల జరుగుతూ ఉంది. అందువల్ల బయట నుంచి ఏ విధమైన వస్తువు లోపలికి వచ్చేందుకు అవకాశం లేదు. స్వప్నే సజీవ సుఖ దుఃఖ భోక్త స్వమాయ కల్పిత జీవలోకే. కేవలం తను కల్పించుకున్నటువంటి ప్రపంచం. అండర్స్టాండ్? అక్కడి నుంచి మళ్ళీ అటు పోవచ్చు, ఇటు రావచ్చు. ఇప్పుడు కలగంటూ ఉన్నాడు అనుకోండి, సడన్గా మేలుకున్నాడు అనుకోండి, ప్రబుద్ధ, అది మేలుకుంటాడు. ఒకవేళ అలా కాకుండా గాఢ నిద్రలోకి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. కలలో నుండి జారిపోయి గాఢ నిద్రలో పడవచ్చు, లేదా కలలో నుండి మేలుకోవచ్చు. బాగా అర్థం చేసుకో. అందువల్ల ఆ గాఢ నిద్రలో కనుక పోయాడు అనుకోండి, సుషుప్తి గాఢ నిద్ర, సౌండ్ స్లీప్. సుషుప్తి కాలే సమయే సకలే విలీనే, సమస్తం దాంట్లో విలీనమైపోతా ఉంది. జాగ్రత్త ప్రపంచం తెలిసి రావడం లేదు, స్వప్న ప్రపంచం తెలిసి రావడం లేదు. సకలం ఈ రెండు కూడాను విలీనమైపోతూ ఉన్నాయి. ఎందుకని? మనసే విలీనమైపోతుంది. అది తమాషా. జాగ్రత్త ప్రపంచం మనసుకే తెలుస్తుంది, స్వప్న ప్రపంచం మనసుకే తెలుస్తుంది. జాగ్రత్త ప్రపంచాన్ని మనసు ఇంద్రియాల ద్వారా చూస్తుంది, ఇంద్రియాలు లేకుండా తనలో తానే చూసుకుంటుంది స్వప్నంలో. ఈ మనసు ఏదైతే స్వప్నాన్ని జాగ్రత్తని తెలుసుకుంటూ ఉందో, ఇదే మనసు లయించిపోయింది గనక గాఢ నిద్ర. మనస్సు గనక పనిచేస్తూ ఉంటే ఇటు జాగ్రత్త అన్నా ఉండాలి, అటు స్వప్నం అన్నా ఉండాలి.
మనసు గనక ఎక్కడైతే స్తబ్దతగా పనిచేయకుండా ఆగిపోతుందో, దాని వ్యాపారాలని మనోవ్యాపారాలన్నీ నిలిచిపోతాయో, పని చేయకుండా విలీనమైపోతుందో అది సుషుప్తి, అది గాఢ నిద్ర, సౌండ్ స్లీప్. సుషుప్తి కాలే, సుషుప్తి సమయే సకలే విలీనే, సమస్తం విలీనమైపోయింది. అక్కడ ఏముందండి? ఏమీ తెలియడం లేదు. ఇది అనుభవం. సుషుప్తిలో ఏమీ తెలియడం లేదు. అహం కిమపి న జానామి, నాకు ఏది తెలియడం లేదు. ఇది అనుభవం, ప్రతి ఒక్కరి అనుభవం కదా. అదే గనక కలగంటే లేచిన తర్వాత జ్ఞాపకం ఉంటే కల చెప్తాడు. కానీ సుషుప్తిని అనుభవించిన తర్వాత, గాఢ నిద్రను అనుభవించిన తర్వాత అందరికీ ఒకే రకమైనటువంటి అనుభవం ఉంది. ఏమిటి? నేను సుఖంగా నిద్రపోయాను, అంతే. అది ఎలాంటిది? అహం కిమపి న జానామి, నాకేమీ తెలియలేదు అక్కడ. ఆ ఏమీ తెలియకుండా ఉండడం అనేది అజ్ఞానం, అది తమస్. అందువల్ల సుషుప్తి కాలే సకలే విలీనే తమోభిభూత, తమసా అభిభూత, తమోభిభూత. ఓకే. అజ్ఞానేన ఇది అవిద్య, అజ్ఞానేన భూత సన్ అభిభూత సన్, కనుక తమసాభిభూత అజ్ఞానేన అభిభూత. కాబట్టి అవిద్య, అజ్ఞానం ఏదైతే ఉందో, తెలియకుండా ఉండడం అనేది అజ్ఞానం. తెలుస్తూ ఉంటేనే జ్ఞానం, తెలియకుండా ఉంటే అజ్ఞానం. కాబట్టి అజ్ఞానం చేత తమోభిభూత తమసా అభిభూత పరితృప్తిమేతి. అది పరితృప్తిమేతి. నేను సుఖంగా ఉన్నాను అనుకుంటున్నాడు. అది తమాష. అది సుఖం కాదు, అది దుఃఖం లేకుండా ఉండడం. ఎందుకని? ఏమీ తెలియనటువంటి స్థితి. ఇది సుషుప్తి ప్లేస్, ఇది సుషుప్తి. ఇది అవస్థాత్రయ ప్రక్రియ. దీంట్లో నేనెలా ఉన్నాననేది అర్థం కాదు. సయేవ మా, ఈ రెండు కలిపి ఒకటే. సయేవ మాయా పరిమోహితాత్మ శరీరమాస్థాయ కరోతి సర్వం స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై సయేవ జాగ్రత్త, జాగ్రత్త అవస్థ పరితృప్తిమేతి. స్వప్నే సజీవ సుఖదుఃఖ భోక్త స్వమాయయా కల్పిత జీవలోకే, అది స్వప్నం. సుషుప్తి కాలే సకలే విలీని తమోభిభూత పరితృప్తిమేతి. ఆ సుషుప్తిలో అంతా నిద్రపోతున్నాడు, ఏమీ తెలియడం లేదు. వాడు మళ్ళీ పుడతాడు, పునశ్చ, ఆ తర్వాత వస్తాను, మళ్ళీ అక్కడి నుంచి మేలుకుంటాడు. ఎవరు మేలుకుంటున్నారో తర్వాత చూడాలి, ఎందుకు మేలుకుంటున్నారో చూడాలి, ఎవరు లేపుతున్నారో కూడా చూడాలి. కనుక ఇంతవరకు చూసిన దాని ప్రకారం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ మూడు అవస్థలు మనకు తెలుస్తూ ఉన్నాయి. చూడండి కథమాష. ఇక్కడ మనసు ఉన్నంత వరకు కొన్ని అభిప్రాయాలు ఉంటున్నాయి. అహం పశ్యామి, అహం శృణోమి. చూడండి, నేను కంటున్నాను అంటే చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను. నేను కంటున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేను అంటున్నాను. ఓకే, నేను ఉంటున్నాను. కమా, ఈ ఐదుట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందో లేదో చూడండి. తమాష వస్తుంది, ఇప్పుడే వస్తుంది. ఐఎమ్ లెర్నింగ్, ఇట్ ఈస్ లెర్నింగ్ బై టీచింగ్. ప్లీజ్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకే చాలా హ్యాపీగా. జస్ట్ ఈ ఐదులో నేను కంటున్నాను, చూస్తున్నాను అని అర్థం కదా. నేను తింటున్నాను, ఓకే. నేను వింటున్నాను, ఓకే. నేను మాట్లాడుతున్నాను కదా, నేను అంటున్నాను, కానీ నేను ఉంటున్నాను. ఈ ఒక్కటేదో డిఫరెంట్గా ఉన్నట్టు కనపడుతుంది. ఆలోచించండి. ఎందుకో తెలుసా? నేను తింటున్నాను అన్నప్పుడు నేను అంటున్నాను కాదు, నేను అంటున్నాను అన్నప్పుడు నేను కంటున్నాను కాదు, నేను కంటున్నాను అన్నప్పుడు నేను వింటున్నాను కాదు, కానీ ఈ అన్నిట్లో కూడా నేను ఉంటున్నాను. వండర్ఫుల్, వెరీ ఇంట్రెస్టింగ్. సరేనా? కాబట్టి ఒక్కొక్క పని మనం చేస్తూ ఉంటే ఈ ప్రపంచంలో, ఇంట్లో నేను ఒక పని చేస్తాను, ఆఫీసులో మరొక పని చేస్తాను, ఇంకో చోట సినిమా హాల్లో మరొక పని చేస్తాను. కానీ ఇక్కడ ఎక్కడ చేస్తూ ఉండినా కూడాను ఆఫీసులో ఏదైతే నేను చేస్తున్నానో అది ఇంట్లో చేసేటువంటి పని కాదు, ఇంట్లో ఏదైతే నేను చేస్తున్నానో కాఫీ హోటల్లో చేయడం లేదనుకోండి. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి వృత్తులు, ఒక్కొక్క రకమైనటువంటి వ్యాపారాలు కదులుతూ ఉండినా, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ విధంగా జరుగుతూ ఉండినా, వీటన్నిటిలో నేను మాత్రం అన్ని చోట్ల ఉన్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు నా ఇంటికి సంబంధించిన కుటుంబీకులు మాత్రమే నాతో కూడా ఉన్నారు, నేనున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా ఆఫీస్ స్టాఫ్ అంతా నాకు కూడా ఉన్నారు, కానీ మా ఇంట్లో వాళ్ళు లేరు, కానీ నేను మాత్రం ఉన్నాను. సినిమా హాల్లోకి వెళ్ళి నేను కూర్చున్నప్పుడు చాలామంది ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేనున్నాను. ఓకే,
కాబట్టి ఇక్కడున్న వాళ్ళు అక్కడ లేరు, అక్కడున్న వాళ్ళు ఇక్కడ లేరు. ఇల్లు ఏ ప్రదేశం అయితే ఉందో ఇది ఆఫీస్ కాదు, ఆఫీస్ ఏదైతే ఉందో ఇది సినిమా హాల్ కాదు. ప్రదేశం వేరే, కాలం వేరే, వ్యక్తులు వేరే, నేను మాత్రం ఒక్కనే. ఓకే, జాగ్రత్త స్వప్నం కాదు. ఇది తమాషా. జాగ్రత్త స్వప్నం కాదు. మరి స్వప్నం సుషుప్తి కాదు. సుషుప్తి జాగ్రత్త స్వప్నం కాదు. స్వప్నం జాగ్రత్త సుషుప్తి కాదు. జాగ్రత్త స్వప్న సుషుప్తి కాదు. మరి అక్కడ ఎవరు ఉండేది? చూడండి, మనం చూసినట్టుగా జాగ్రత్తలో ఉండే నన్ను విశ్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాను కనుక పేరు కూడా ఒకటి ఉంది. మనం చెప్పాను మీకు, వైశ్వానరుడు అంటారు ఈ జీవుడిని. జాగ్రత్తలో ఉండేవాడిని వైశ్వానరుడు అంటారు, విశ్వడు అని కూడా అంటారు, విశ్వ. ఎందుకని? విశ్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు కనుక. విశ్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు కనుక విశ్వడు మనం చెప్పాను మీకు. అదే స్వప్నానికి వచ్చాడు అనుకోండి, ఇక్కడైతే సూర్యుని యొక్క వెలుతురులో తెలుసుకుంటున్నాడు, చంద్రుడి యొక్క వెన్నెల్లో తెలుసుకుంటూ ఉన్నాడు, అగ్ని ఉంటే తెలుసుకుంటున్నాడు, విద్యుత్ ఉంటే తెలుసుకుంటున్నాడు. మరి నిద్రపోయేటప్పుడు స్వప్నంలో రూపాలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఏ లైట్తో చూస్తున్నాడు? అక్కడ తేజస్సు ఏమిటి? స్వమాయ కల్పిత జీవలోకే, తనతోనే తయారు చేసుకున్నటువంటి ప్రపంచం కనుక అది ఏదో కాదు, తన తేజస్సే, తనలో ఉండేటువంటి తేజస్సే కనుక దానితోనే చూస్తున్నాడు కనుక తైజసహ, తైజస్సుడు, తేజస్సు కలిగిన వాడు. సుషుప్తిలో ప్రాజ్ఞుడు, ఇది చెప్పాను కదా. ఇప్పుడు విశ్వడెవరు? తమాషా చూడండి, విశ్వడు ఎవరు? విశ్వాన్ని తెలుసు. నా వరకే మాట్లాడుతున్నాను అంటే మీ వరకు మాట్లాడుతున్నాను అర్థం, మీరు ఊహించుకుంటారు అట్లా. నేను ఎక్కడ అహం అంటున్నాను అక్కడ త్వమ్మని అర్థం, ఎక్కడ త్వమ్ అంటున్నాను అక్కడ అహం అని అర్థం. ఎందుకని ఏదైతే అహమని నేను మాట్లాడుతున్నానో మీ దగ్గరకు వస్తే త్వంగా మారుతుంది, అక్కడికి పోతే తత్గా మారుతుంది, అంతే, ఇంకేం లేదు. ప్లీజ్. కనుక విశ్వడు ఉన్నాడు అనుకోండి, వైశ్వానరుడు నేనే, జీవుడు ప్రపంచాన్ని తెలుసుకునేవాడు జాగ్రత్తలో. అయ్యా విశ్వడు ఎవరు? నేనే కదా. బాగా అర్థం చేసుకో. ఇవి చాలా క్రిటికల్, చాలా చిన్న పదాలు కదా, బాగా అర్థమైనట్టు ఉంటాయి. ఎంత బాగా అర్థమైతే తెలుసా? ఏం అర్థం కాకుండా పోతుంది. దాని పేరు వేదాంతం. జాగ్రత్తగా వినాలి. అందుకనే యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇప్పుడు చూడండి, విశ్వడు ఎవరు? నేనే కదా, విశ్వాన్ని తెలుసుకునేవాడిని. ఓకే, నేను స్వప్నానికి వెళ్ళాను అనుకోండి, తైజస్సుడు కదా నేను. తైజస్సుడు ఎవరు? నేనే కదా. సుషుప్తిలో మనసు లేదు గనక విశ్వ తైజస్సులు లేరు. అక్కడ ప్రాజ్ఞుడిగా నేను తెలుస్తున్నా. ఆ ప్రాజ్ఞుడు ఎవరు? నేనే. విశ్వడు నేనే, తైజస్సుడు నేనే, ప్రాజ్ఞుడు నేనే. జాగ్రత్త అవస్థలో తెలుసుకునేవాడిని నేనే, స్వప్నావస్థలో తెలుసుకునేవాడిని నేనే, సుషుప్తి అవస్థలో ఏమీ తెలియడం లేదు అనేది తెలుసుకునేవాడిని నేనే. ఓకే, డిఫరెన్స్ చూడండి. విశ్వడు నేనే కానీ నేను విశ్వడు కాడు. ఇది బ్యూటీ. బ్యూటీ అంతా ఇక్కడే. ఇది అవస్థాత్రయం. ఇప్పుడు విశ్వడు నేనే, నేను విశ్వడిని కాదు. ఓకే, ఊరికే కన్ఫ్యూజ్ చేయబాకండి స్వామీజీ. ఇది అదైనప్పుడు అది ఇది కన్నా. విశ్వడు నేనే, నేను విశ్వడు కాదు సార్. ఎందుకని? నేను విశ్వడు అని అన్నానంటే నేను తైజస్సుడు కాదని అర్థం. నేను తైజస్సుడు అని అన్నానా, నేను ప్రాజ్ఞుడు విశ్వడు కాదని అర్థం. విశ్వడు నేనే. మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మీకు అర్థం కాలేదని నాకు అర్థం అవుతుంది కనుక మీకు అర్థం అవుతుంది, అంతే, ఇంకేం లేదు. విశ్వడు నేనే కానీ నేను విశ్వడు కాడు. ఎందుకని? నేను విశ్వడిని అన్నానంటే నేను విశ్వడే, ఇక తైజస్సుడు కాదని అర్థం. కాబట్టి విశ్వడు నేనే కానీ నేను విశ్వడు కాదు, తైజస్సుడు నేనే కానీ నేను తైజస్సుడు కాను, ప్రాజ్ఞుడు నేనే కానీ నేను ప్రాజ్ఞుడు కాను. ఇది అర్థమైందే. కొండ మట్టే కానీ మట్టి కొండ కాదు. కొండ లేకపోతే అసలు విషయం జరగదు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు కొండ ఏంటి? మట్టి. కానీ మట్టిని తీసుకొని వచ్చి ఇదేంటంటే కొండ అంటాడా ఎవడన్నా? కాబట్టి కొండ ఎప్పుడైతే మట్టి అయిందో కూజ కూడా మట్టే, బాణ కూడా మట్టే. కానీ మట్టి మాత్రం కొండ కాదు, బాణ కాదు, కుర్చీ కాదు, ఇంకోటి కాదు. ప్లీజ్. మట్టి పాత్రలు అనేకం ఉండొచ్చు. ఆ మట్టి పాత్ర ఏ ఒక్కదాన్ని బట్టి చూసినా మట్టి కన్నా వేరు కాదు కనుక అదే పురత్రయ కీలత. ఇప్పుడు వస్తాం, బ్యూటిఫుల్ ఇది అవస్థాత్రయ ప్రక్రియ. కాబట్టి అదేమో ఇదే, కానీ ఇది మాత్రం అది కాదు. ఇది అది అని కనుక అన్నామంటే మట్టి కుండ అంటే మట్టి బాణ కాదు అని అర్థం, మట్టి కూజ కాదని అర్థం. నో, మట్టి పాత్రలో ఉన్నదంతా మట్టే గనక అనంతమైనటువంటి ఆత్మ అంతటా ఉండేటప్పుడు ఏ ఒక్కటి నువ్వు తీసుకున్నా ఇది మాత్రం అదే, కానీ అది మాత్రం ఇది కాదు. బి ఈజ్ ఏ ఈజ్ నాట్ బి. మళ్ళీ అర్థమెటిక్.
ఆల్జిబ్రా కూడా పోవచ్చు. బి ఈజ్ ఏ ఈజ్ నాట్ బి. ఎందుకో తెలుసా? శరీరమాస్థాయ, అందుకంటున్నాను. ఇది అసలు జీవత్వం అనేది ఒక పాత్ర. అది అసలు నేను అనంతమైనటువంటి ఆత్మని. ఎప్పుడైతే మాయా పరిమోహితాత్మ అహం జీవ, కాబట్టి మాయ చేత పరిమోహితుడిని అయినప్పుడు, మాయకు లోబడ్డప్పుడే నేను జీవుణ్ణి, కానీ లేకపోతే అనంతమైనటువంటి బ్రహ్మం నేనే. కాబట్టి ఇక్కడ ఒక పాత్ర వేస్తూ ఉన్నా. ఎట్లాగో తెలుసా? బి ఈజ్ ఏ ఈజ్ నాట్ బి. ఎట్లా స్వామి? ఎట్లా అది? ఇది చూడండి, ఒక నాటకం జరుగుతూ ఉంది, కర్టన్ రైజ్ అయింది. ఒకడు యాక్ట్ చేస్తూ ఉన్నాడు, బాబు ఇదే ధర్మం చేయండి బాబు, కళ్ళు లేనివ్వండి బాబు. బ్యూటిఫుల్గా ఉంది వాయిస్ రే బాబు. వాడిని చూసినప్పుడు అరే బెగ్గరగా ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడండి, ఈ బెగ్గర ఎవరండి వేసింది? అది బ్యూటీ. ఆ బెగ్గరండి ప్రకాశ్రావు గారండి. ఎవరు? ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆ నటుడు. ఆ ప్రకాశ్రావు గారు ఈ బెగ్గర క్యారెక్టర్ వేశాడు. సరేనా? ఆ యాక్టర్ వేరే. ఈరోజు బెగ్గర వేశాడు, రేపు భీష్ముడు వేస్తాడు. అర్థమవుతుందే? సో బెగ్గర వేసినా భీష్ముడు వేసినా ఈ బి ఎవడైతే ఉన్నాడో బెగ్గర ఆర్ భీష్మ, ఎవడు వీడు? ఏ యాక్టర్. అవునా కదా? బెగ్గర ఎవరు? నటుడు. ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉన్నాడు, వాడు నిజంగా బెగ్గర కాదు. ఓ వెనకపోయి చూస్తే జూబ్లీ హిల్స్లో చాలా ఉంది వ్యవహారం. అర్థమవుతుంది? ఇక్కడ మనకు బెగ్గరగా కనపడతా ఉన్నాడు. ఇది నటన పాత్ర. వాస్తవానికి ఈ బెగ్గర ఎవరో తెలుసా? యాక్టర్. బెగ్గర ఎవరు? యాక్టర్. కాబట్టి బి బెగ్గర్ ఈజ్ ఏ యాక్టర్. ఏ ఈజ్ నాట్ బి. యాక్టర్ ఈజ్ నాట్ ఎ బెగ్గర్. ఓకే, అర్థమవుతుంది? ఇప్పుడు మనం ఆయన అబ్బా మీరు ఏం బాగా యాక్ట్ చేసేస్తారు బెగ్గర్ క్యారెక్టర్ అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. రేపు ఎక్కడైనా మనకు కనపడ్డాడు అనుకోండి, అప్పుడు ఏ బెగ్గర్ అని అంటే ఎట్లుంటుంది? కారులో పోతుంటే యాక్టరు. కాబట్టి బెగ్గర్ ఎవరో కాదు, యాక్టరే. కానీ యాక్టర్ మాత్రం బెగ్గర్ కాదు. బి ఈజ్ ఏ ఈజ్ నాట్ బి. ఓకే, కాబట్టి జాగ్రత్తలో ఉన్నది నేనే, స్వప్నంలో ఉన్నది నేనే, సుషుప్తిలో ఉన్నది నేనే. నేను జాగ్రత్తలో ఉన్నవాడిని కాదు, సుషుప్తిలో ఉన్నవాడిని కాదు, స్వప్నంలో ఉన్నవాడిని కాదు. వీటన్నిటిని ప్రకాశింపజేస్తూ వీటికి అతీతంగా ఉండేవాడిని. అదే వీటికి అతీతంగా ఉండేవాడిని. వీటినన్నిటిని తెలుసుకున్నా. యో విజానాతి సకలం, యహ సకలం విజానాతి, యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు. ఓ ఈ జాగ్రత్తని, స్వప్నాన్ని, సుషుప్తిని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాణ్ణి నేను. కాబట్టి ఈ జాగ్రత్త ప్రపంచంలో తెలుసుకునేటప్పుడు విశ్వాన్ని నన్ను విశ్వడు అన్నా. అక్కడి నుంచి నేను విడిపడి లోపలికి వచ్చినప్పుడు స్వప్నే సజీవ సుఖదుఖ భోక్త స్వమాయ కల్పిత జీవలోకే. కాబట్టి స్వప్నం ఏదైతే అనుభవిస్తూ ఉన్నానో ఇదంతా కేవలం నా మాయ, నేను తయారు చేసుకున్నదే. అక్కడ సుఖం వచ్చినా బయట నుంచి రావడం లేదు, దుఃఖం వచ్చినా బయట నుంచి రావడం లేదు. ఏదో రాదు ఎక్కడో లేదు, ఏదో రాదు ఎక్కడో లేదు, వెలుపల లేవు వేదనలో. ఏదో రాదు ఎక్కడో లేదు, వెలుపల లేవు వేదనలో. సంద్రములోనే సుడి లేచింది, సంద్రములోనే సుడి లేచింది, అంతా నీలోనే ఉంది. మనసా చూడు ఇదే నీ లోకం, మనసా ఓ మనసా నా మనసా చూడు ఇదే నీ లోకం. నువ్వు తయారు చేసుకున్న లోకమే మనసా, ఇంకేమి లేదు. నువ్వు తయారు చేసుకుంది అంతా నీలోనే ఉంది. స్వమాయయా కల్పిత జీవలోకే సుషుప్తి కాలే సకలే విలీనే. ముఖ్యంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, జాగ్రత్త ఏదైతే ఉందో నేను లేకుండా జాగ్రత్త ఉండదు. ఎందుకని? నేను చైతన్యం గనక. నేను శరీరమాస్తాయ, ఈ దేహంలో నేను ఉన్నాను. అందుకని ఈ దేహం నడుస్తూ ఉంది. కరోతి సర్వం స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై కరోతి సర్వం, సర్వం కరోతి. సపోజ్ నేను లేననుకోండి, ఇక్కడ ఇదే శవం. అదే తమాషా.
జాగ్రత్తలో నేను గనక లేకపోతే ఇది శవం. ఇప్పుడు అర్థమవుతుంది. కనుక జాగ్రత్త ఉండేటప్పుడు నేనున్నాను, ఈ దేహం నడుస్తూ ఉంది. అందువల్ల స్వప్నంలో కూడాను నేను ఉంటేనే స్వప్నం, స్వప్నాన్ని ప్రకాశింపజేసేది నేనే. కనుక సుషుప్తిలో అహం కిమపి న జానామి సుఖేనమయా నిద్రానుభూయాత్, నేను హాయిగా నిద్రపోయాను, నాకు ఏమీ తెలియడం లేదు అని ఏదైతే చెబుతూ ఉన్నాడో మేల్కొన్న తర్వాత, ఏదీ తెలియడం లేదు అంటే ఆ అజ్ఞానాన్ని ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉందో అది నేనే. ఏమీ లేదన్నప్పుడు నువ్వున్నావా లేవా? అక్కడ బౌద్ధ మతం ఇక్కడికే వచ్చాగింది. అర్థమవుతుంది. సర్వం శూన్యం శూన్యం అనడానికి కారణం అదే. శూన్యం ఇక్కడుంది, ఇంకెక్కడుంది? శూన్యం తర్వాత ఏది ఉందో అర్థమైతే అది శూన్యం కాదు, పూర్ణం. అది పూర్ణం సనాతన పదం, పురుషోత్తమాఖ్యం. అండర్స్టాండ్? కనుక బౌద్ధమతం శూన్యం 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 అని ఏదైతే అంటుందో అది సుషుప్తే, ఇంకేమీ లేదు, సుషుప్తే. ఇక్కడ శూన్యం ఉండేది. ఎందుకని ఏమీ తెలియడం లేదు కనుక. శూన్యం అని ఎందుకు ఉందో తెలుసు? అది శూన్యం ఉన్న చోట కూడాను పూర్ణం ఉంది. అండర్స్టాండ్ ది పాయింట్. కానీ ఆ పూర్ణం ప్రకాశింపజేయడానికి రెండో వస్తువు లేదు అక్కడ. కారణం మనసు లేదు, మనసు విలీనమైపోయింది. వచ్చిన బాధ అది. ఇప్పుడు ఏ పూర్ణమైతే ఉందో దానితోనే, ఆ జ్ఞానంతోనే అనంతమైంది ఏదైతే ఉందో ఆ పూర్ణాత్మ వలనే ఈ ప్రపంచం తెలుసుకుంటూ ఉన్నాను నేను. కానీ ఎప్పుడైతే ఈ ప్రపంచం మనసు సంపూర్ణంగా విలీనమైపోయిందో ఆ పూర్ణాత్మ ప్రకాశింపజేయడానికి మనసు లేదు గనక లేనట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ అలా లేదు అని తెలుసుకోవడానికి దేన్ని బట్టి చెప్తున్నావు? ఇప్పుడు లోపల ఉన్నావు, ఎవరండి, హలో తలుపు తీయండి సార్, ఎవరండి, ఎవరు లేరన్నాడు అనుకోండి లోపల నుంచి, దాని అర్థం ఏంటి? ఎవరు లేరండి, ఎవరు లేరండి అని చెప్పేవాడు ఎవడు? వాడు ఉన్నాడు. వాడికి బయట రావడం ఇష్టం లేకపోవచ్చు, అది వేరే విషయం. ఎప్పుడైతే ఎవరు లేడని అన్నాడో ఎవరు లేడు అనేవాడు ఉంటాడు. అక్కడ అక్కడ కాలు జారింది. ఆ తర్వాత పప్పులో పడిందో నిప్పులు పడిందో నాకు తెలియదు, కానీ సుషుప్తి దగ్గర ఆగింది. శూన్యం శూన్యం అని. తమాషా ఏంటంటే ఇప్పుడు నైట్ టైం అయినా సరే, ప్లీజ్, ఇప్పుడు ఉదాహరణకి నైట్ టైము అంత చీకటిగా ఉంది, మనం టార్చ్ లైట్ వేసుకుంటాం. భారతి ఇలా వేశాను అనుకోండి నాకు స్వామి కనపడతాడు, అలా వేశాను అనుకోండి మీరు కనపడతారు, ఇటు వేశాను అనుకోండి అది ఆ మొక్క కనపడుతుంది, సరేనా? ఇటు వేశాను అనుకోండి మైక్ కనపడుతుంది, ఓకే? ఇటు వేస్తే ఆచ్ఛాదనం కనపడుతుంది. కొద్ది దిగొచ్చి కనుక ఆకాశం లేశాను అనుకో, అప్పుడేం కనపడుతుంది చెప్పండి? చెప్పనా? లైట్ వెలుగుతున్నట్టు కూడా నీకు తెలియదు. అది తమాషా. అసలు లైట్ వెలుగుతుందని ఎప్పుడు తెలుస్తుందంటే దీనికి దృశ్యం ఒకటి ఉన్నప్పుడే. ఇలా వేసినప్పుడు అది కనపడుతూ ఉంది కనుక లైట్ వెలుగుతూ ఉందని. ఎప్పుడైతే ఇట్లా అనేసానో ఆకాశంలో అది ప్రకాశింపజేయడానికి ఏది అందడం లేదు కనుక, ఆకాశం అనంతం కనుక, సూక్ష్మ రూపంలో ఉంది కనుక లైట్ ఏమో పడుతూ ఉంది కానీ నాకు ఉన్నట్టు తెలియడం లేదు. ఇట్లా అన్నాను అనుకోండి, అసలు ఏది కనపడవు, చీకట్లు, అది వేరే విషయం. లైట్ కూడా కనపడడం లేదు, ఉన్నట్టుగా అసలు వెలుగుతున్నట్టుగా కూడా తెలియడం లేదు. ఎందుకో తెలుసా? ప్రకాశింపబడేటువంటిది మరొకటి లేకపోవడం వల్ల. అంతేగాని తను ప్రకాశించకుండా ఉండడం లేదు. ద పాయింట్. తను ప్రకాశిస్తూనే ఉంది కానీ మరొకటి ప్రకాశింపబడేది లేదు కనుక తాను ఒక్కటే ఉండడం వల్ల ప్రకాశింపబడుతూ ఉన్నట్లుగా తెలియడం లేదు కనుక దాన్ని శూన్యం అన్నారు. అది వచ్చిన బాధ. ఆ శూన్యం ఏదైతే నువ్వు చెప్తున్నావో, శంకరాచార్య స్వామి అదే ఒకటే పాయింట్, శూన్యమా అంటే ఏమిటి అన్నాడు. బౌద్ధ మతాన్ని ఒకే ఒక క్వశ్చన్, శూన్యం అంటే ఏమిటి? లేదు, ఏమీ లేదు అన్నారు బౌద్ధులు. ఆచార్యులు వారు అన్నారు, సరే ఏమీ లేదు కదా, ఇది చెప్పేది ఎవరు అని. వాడు తెలుసుకొని చెప్తున్నాడా, తెలియక చెప్తున్నాడా ఇది శూన్యం అని? తెలిసే కదా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నా. నువ్వు ఉన్నావా? ఉన్నావా, పో అయితే, ఫినిష్. ఆయన ముందు నిలబడే ప్రశ్నే లేదు. తర్కం ఏదైనా ఓడిపోతే ఆయన దగ్గరే ఓడిపోద్ది, ఇంకెక్కడ ఓడిపోదు, సరేనా? తర్కానికి అవధి సాక్షి ఇంకా ఆయనే. అందువల్ల నువ్వు ఏదైతే శూన్యం అంటున్నావో నువ్వు ఉండేటప్పుడు శూన్యం ఎట్లా అవుతుంది? నువ్వు కూడా లేకుండా ఉండు శూన్యం. అది నీకు ఇష్టమా చెప్పు? అహం సద్రూపేణ సదా అస్మి చిద్రూపేణ సదా భామి. నేను ఎప్పుడు జ్ఞానపూరితంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనుకుంటూ ఉన్నావే కానీ నువ్వు పోవాలని నువ్వు అనుకోవడం లేదు కనుక శూన్యం అనే ప్రశ్న లేదు. శూన్యం అనేది సుషుప్తి. ఆ సుషుప్తిని ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉందో అది చైతన్యం. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఉండి చూడండి తమాషా, వీటిల్లోనే గనక ఉంటే
దానికి అతీతంగా గనక లేకపోతే వీటి అనుభవం కలగదు మళ్ళీ. అందువల్ల వీటిల్లో ఉంది. ఎందుకని? జాగ్రత్తలో ఉండేవాడు స్వప్నంలో లేడు, స్వప్నంలో ఉండేవాడు సుషుప్తిలో లేడు. కానీ నేను మూడిట్లో ఉన్నాను గనక ఇంట్లో అనుభవాలు, ఆఫీసులో అనుభవాలు, సినిమా హాల్ అనుభవాలు నాకు కలుగుతూ ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా? అది నేను వేరై, ఇది వేరై, అది వేరైతే దేని అనుభవాలు దానికే ఉంటుంది. ఏ కంపార్ట్మెంట్ అదే. కానీ కాదట్లా. వాటన్నిట్లో నేనున్నాను గనక, సుషుప్తిలో నేనున్నా, జాగ్రత్తలో నేనున్నా, స్వప్నంలో నేనున్నాను గనకని సూత్రి మణిగణ ఇవ. కాబట్టి మణులలో దారంలాగా అన్నిట్లో నేనే ఉన్నాను గనక చక్కగా నాకు అన్నీ తెలుస్తున్నాయి. అన్ని అనుభవాలు నాకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ఉన్నాను. ఎక్కడ? జాగ్రత్త, స్వప్న, సుషుప్తిల్లో. జాగ్రత్త నేనే, స్వప్నం నేనే, సుషుప్తి నేనే. నేను సుషుప్తి కాదు, నేను జాగ్రత్త కాదు. ఇది అవస్థాత్రయ ప్రక్రియ. ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ ఏమవుతుందో తెలుసా? ఈ జగత్ ఏంటని. జగత్తు కూడా నేనే, కానీ నేను జగత్తు కాదు. అక్కడ తమాషా. కాబట్టి ఎప్పుడైతే అనంతం ఉందో ఇదే కాదు, జగత్తు కూడా ఇంక్లూడెడ్. కాబట్టి జగత్తు కూడా నేనే. ఇదం జగత్ సర్వం బ్రహ్మ ఏవ. కాబట్టి బ్రహ్మమే సర్వమైనప్పుడు, ఆ బ్రహ్మం సత్యం జ్ఞానం అనంతమైనప్పుడు, అదే నేనైనప్పుడు ఈ జగత్తు కూడా నేనే, కానీ నేను జగత్తు కాదు. ఎందుకో తెలుసా? జగత్తు ఉంది, నేను ఉన్నాను. జగత్తు పోతుంది, నేను ఉంటాను. క్లియర్? స్వప్నం ఉంది, నేను ఉన్నాను. స్వప్నం లేదు, నేను ఉన్నాను. విశ్వం ఉంది, నేనున్నాను. జాగ్రత్త ఉంది, నేనున్నాను. జాగ్రత్త లేదు, నేనున్నాను. సుషుప్తి ఉంది, నేనున్నాను. సుషుప్తి లేదు, నేనున్నాను. కనుక నేను ఉండడం వల్ల అవన్నీ ఉన్నాయి. అవి లేకపోయినా నేను ఉంటాను. కుండల పోయినా మట్టి ఉన్నట్టుగా. దిస్ ఇస్ ట్రూత్. ఇది అవస్థాత్రయ ప్రక్రియలు. కనుక ఇవన్నీ ఉండినా ఆ అనంతమైనటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో దానికి భంగం వాటిల్లేటువంటి అవకాశం లేదు అనేది ఇక్కడ నిర్ధారణ అయిపోతూ ఉంది. ఓకే? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. క్లియర్ కదా? నెక్స్ట్, ఇప్పుడు నిద్రపోయాడు అనుకోండి, సకలే విలీనే. సుషుప్తి కాలే సకలే విలీనే. ఇక అక్కడి నుంచి లేవలేదనుకోండి, అప్పుడేం చేయాలి? లేస్తాం. మీకు మొన్నొక్క 2వ రోజు 3వ రోజు ఈవినింగ్ క్లాస్లో ఒక మాట అన్నాను నేను. ఎవరైనా మనం ఏ ధైర్యంతో నిద్రపోతాం? ఎందుకని? నిద్రపోయిన వాళ్ళు డైరెక్ట్గా అటు పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, మళ్ళీ రాకుండా. అందుకని అంటుండే, నిద్రలోనే పోయినాడండి మంచి యాక్టరు, నిద్రలో పోయినాడండి మంచి యాక్టర్ అండి, నిద్రలో పోయాడండి పార్లమెంటేరియన్ అంటాం. ఏది? నిద్రలో పోయాడు. నిద్రలో పోయాడని తెలిసేటప్పుడు తెలిసి ఎవడు నిద్రపోతాడు? ఇంకా ఇప్పుడు కొందరు నిద్రలో పోతున్నారని తెలిస్తే మనం ఎందుకు నిద్రపోతాం? కానీ మనకు తెలుసు లేస్తామని. అందువల్ల ఉపన్యాసం మధ్యలో కూడా కావాలంటే నిద్రపోతాం. ఎందుకంటే మళ్ళీ లేస్తాం, ఏమైంది, ఇంకొక యజ్ఞం వస్తుంది. అండర్స్టాండ్ ది పాయింట్. మరి ఎవరు లేపుతున్నారు అన్నప్పుడు, భార్య లేపుతుంది, మరొకరు లేపుతున్నారంటే వాళ్ళని ఎవరు లేపుతున్నారని నేను క్వశ్చన్ వేశాను మొన్న. అక్కడ మీకు ఒక తమాషగా ఒక మాట అన్నాను. ఎవరో లేపడం లేదు, అది కాదు పొయిటిక్గా ఫీల్ అయ్యారేమో మీరు. భగవంతుడు లేపుతున్నాడు ఆయన, నిద్రపుచ్చేది ఆయనే. ఎందుకంటే ఇంత ప్రపంచం ఏదైతే ఉందో దీనికి అంతా ఒకే దుప్పటి కప్పేస్తాడు. మొట్టమొదట దుప్పటి కప్పకపోతే నిద్ర రాదు. వెలుగుతూ ఉంటే, సూర్యుడు పక్కన ఉంటే నిద్ర రాదు. అందువల్ల చీకటి కావాలి. అందుకని నువ్వు చీకటి అనేటువంటి దుప్పటిని యావత్ ప్రపంచంలో కప్పేసిన తర్వాత ప్లీజ్, ఆ తర్వాత మనం నిద్రపోతాం. ముందు ప్రిపేర్ చేస్తాడు గ్రౌండ్, ఆ తర్వాత మనం నిద్రపుచ్చుతాడు భగవంతుడు అన్నం. చూసారా? అది ఆయనే నిద్రపుచ్చుతాడు కనుక ఆయనే నిద్ర లేపుతాడననే. ఇదిగో ఇది కారణం. ఎందుకంటే ఈవినింగ్ క్లాసులో అట్లాగే పోవాలి. మార్నింగ్ క్లాస్లో ఇది డీప్ సబ్జెక్ట్ కనుక ఆత్మతత్వం మీద ఇట్లా రావాలి. ఇప్పుడు వస్తుందో చూడండి. అది ఏమిటో తెలుసా? పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ సయేవ జీవః స్వపితి ప్రబుద్ధః పురత్రయే క్రీడతి యశ్చ జీవః తతస్తు జాతం సకలం విచిత్రం ఆధారం ఆనందం అఖండబోధం యస్మిన్ లయం యాతి పురత్రయంచ. పునశ్చ అగైన్, పునః అగైన్, మళ్ళీ. కాబట్టి జాగ్రత్తలో ఉండి జాగ్రత్త అనుభవాలను గడించి సుఖదుఖాలు అనుభవించి ఇతడే వెళ్ళిన తరువాత ఒకవేళ నిద్రపోతాడు ఫస్ట్.
చూడండి తమాష, ఇది కూడా కొందరు జాగ్రత్త స్వప్న సుషుప్తి అంటాం కనుక, అయ్యా మేలుకొని ఉండేటప్పుడు జాగ్రత్త అవస్థ, ఆ తర్వాత నిద్రపోయిన తర్వాత స్వప్నంలో పోతాడు, స్వప్నంలో నుంచి సుషుప్తిలో పోతాడంటారు. ఎందుకంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేది ఆర్డర్ కనుక మనం పలికేటప్పుడు. కానీ అట్లా జరగదు. పడుకోగానే మనిషి స్వప్నానికి పోలేడు. యూ కెనాట్ ఎంటర్ ఇంటు ద డ్రీమ్. పడుకోగానే మనిషి నిద్రపోతాడు. అర్థమవుతుంది? పడుకోగానే నిద్రపోతాడు. నిద్రలో నుండి మేలుకుంటే మేలుకోవచ్చు, స్వప్నంలో పోతే పోవచ్చు. జంక్షన్ అది నిద్ర. ప్లీజ్. అంతేగాని ఇప్పుడు మనం పడుకుంటానే వెంటనే కల్లోకి పోయి కల్లో నుంచి అటు పోలేడు. ఎప్పుడైతే అలిసిపోతాడో మనిషి నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత మేలుకుంటాడు. చూచారా? పూర్ణంగా కనుక మేలుకున్నాడు అంటే జాగ్రత్త, సగం మేలుకున్నాడంటే స్వప్నం. అందువల్ల స్వప్నానికి ఒక పేరుంది శాస్త్రంలో, అర్ధ వికాస. అర్ధ వికాస అనేది టెక్నికల్ టర్మ్ స్వప్నానికి. అర్ధ వికాస అంటే సగం మేలుకుంటాడు. పూర్ణంగా మేలుకున్నాడు అనుకోండి జగత్ కనపడిపోద్ది. అట్లా మేలుకొనట్టుగా మేలుకుంటాడు. ఇది అర్ధ వికాస, ఇది స్వప్నం. కనుక జాగ్రత్త నుంచి డైరెక్ట్గా స్లీప్లోకి వెళ్ళాలి, నిద్రలోకి వెళ్ళాలి, నిద్ర నుండి స్వప్నానికి రావాలి. మళ్ళీ స్వప్నం కంటున్నాడు స్వామీజీ, తర్వాత ఎట్లా వస్తాడు? అటున పోవచ్చు ఇటున పోవచ్చు. అది తమాషా. జాగ్రత్త నుండి మాత్రం డైరెక్ట్గా నిద్రలోకే పోవాలి. నిద్ర నుండి స్వప్నానికి రావచ్చు, జాగ్రత్తకు రావచ్చు. అట్లాగే స్వప్నం నుండి మేలుకోవచ్చు, లేదా మళ్ళీ నిద్రపోయి, ఎందుకంటే స్వప్నంలో అలిసిపోయి ఆ డ్రీమ్ ఏదైతే ఉందో అది కనుక లైట్ డ్రీమ్ అయితే మేలుకోవచ్చు. అది కనుక కొద్ది స్ట్రాంగ్గా ఉన్నదంటే మళ్ళీ అక్కడ అలిసిపోయి, ఎందుకని ఆ స్వప్నాన్ని చూసేది కూడా ఈ మనసే కనుక, ఏ మనసు అయితే ప్రపంచంలో తిరుగుతూ ఉంటే ఇక్కడ అలిసిపోతూ ఉందో ఇదే స్వప్నంలో కూడా అలిసిపోతుంది కనుక ఆ స్వప్నంలో రకరకాలైన కర్మలు చేసి మళ్ళీ అలిసిపోతే మళ్ళీ పోవచ్చు బ్యాక్. మళ్ళీ అక్కడి నుంచి స్వప్నానికి రావచ్చు. ఏది స్వప్నం డెప్త్ అట్లుంటే, లేదా అక్కడి నుంచి మేలుకోవచ్చు. ఇది కనుక పునః చ జన్మాంతర కర్మయోగాత్. దిస్ ఈజ్ ద బ్యూటీ. ఏంటో తెలుసా? నియతి. మళ్ళీ ఇక్కడ కర్మఫలాలు అన్నీ వచ్చేసాయి. ఇక్కడ నిద్రపోయిన వాడు డెఫినెట్గా లేస్తాడు. స్వామీజీ అట్లాగే పోతే అది కూడా లేవడమే లెక్క ఇంకొక బాడీలో. నిద్రపోయినవాడు ఏదో సాక్షాత్కారం, ఆత్మసాక్షాత్కారం అయిపోయి జ్ఞానం అయిపోతే తప్ప, ఆత్మజ్ఞానం కలిగితే తప్ప, లేకపోతే ఈ దేహంలో లేసి ఇక్కడ లేస్తాడు, లేకపోతే అక్కడ లేస్తాడు. అందువల్లే మన వాళ్ళు ముందు చెయ్యి చూసుకో, ఈ చెయ్యను ఆ చెయ్యో అని. క్రాగ్రే వసతే లక్ష్మి కర్మూలే సరస్వతి కరమధ్యతు గోవింద ప్రభాతే కరదర్శనం. నాయన నిద్ర లేవగానే చేయి చూసుకొని. సరే, దీనికి వేరే వ్యాఖ్యానాలు మేము చెప్తామనుకోండి, ఈ చేతి ద్వారా ఏ మంచి చేయాలి, అదంతా వేరు, అది సాధన. అసలు యాక్చువల్గా ఏంటంటే మగవాడు ఆడవాళ్ళగా పుట్టచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళగా పుట్టచ్చు, ఎటైనా పోవచ్చు. సరేనా? ఇప్పుడు ఇంట్లో ఉంటుంది భార్య, భర్త కష్టపడతా ఉంటాడు, భార్య హ్యాపీగా ఉంటుంది అనుకోండి. ఒక దశలో అతనికి ఒక థాట్ వచ్చేస్తే డీప్గా, అసలు నేనే భార్య అయి పుట్టుంటే బాగుండేది, ఆవిడలాగా నేను హాయిగా ఉండదు. ఇటువంటి భర్తలు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి ఆలోచన వచ్చింది అనుకోండి, ఈ ఆలోచనే రోజు నడిచింది అనుకోండి, ఆ తర్వాత పుడతాడు అంతే, అమ్మాయిగా పుడతాడు అంతే, గాజులు దొడుకొని పుడతాడు. అందువల్ల ఆ చేతులు వేరు ఈ చేతులు వేరు గనక ఒకవేళ రాత్రి నిద్రపోయాం కదా, లేస్తేనే చేతులు చూసుకుంటే ఎందుకని మామూలుగా ఉన్నాయా గాజులు ఉన్నాయా? మామూలుగా ఉంటే ఈ జన్మలో లేచామని అర్థం, గాజులు ఉంటే తర్వాత జన్మలో. అందువల్ల ఆ పడుకున్నవాడు లేస్తాడు, లేచి తీరుతాడు సార్. పోయినా కూడాను, అది నేను చెప్పేది, ప్రాణం పోయినా ఈ దేహంలో లేవకపోవచ్చేమో కానీ ఇంకో దేహంలో లేస్తాడు. అది ఏ దేహం కావచ్చు, ఏ ప్రదేశం అన్నా కావచ్చు, ఏ కాలంలో అయినా కావచ్చు. కనుక పునశ్చ జన్మాంతర కర్మయోగాత్. కర్మయోగం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈవెనింగ్, అది కాదు. యోగాత్ అంటే సంబంధ, కర్మ సంబంధ, జన్మాంతర కర్మ సంబంధ. అనేక జన్మల్లో ఏ కర్మలైతే మనం చేసున్నామో ఆ కర్మ సంబంధం లేపుతుంది నిద్ర, ఇంకేదో కాదని లేపేది. ఎందుకు? శరీరమాస్థాయ కరోతి సర్వం, కనెక్షన్. ఈ శరీరం ద్వారా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కనుక లేపుతుంది. రాముణ్ణి కూడా అట్లాగే లేపాడు కదా. రాముని కూడా ఇట్లా కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్ట, ఏ రామ లే, సుప్రభాతం. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. అది నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి కాబట్టి లే రామ అని విశ్వామిత్రుడు లేపాడు రామచంద్రమూర్తిని.
కాబట్టి చేయవలసింది ఉంది కనుకనే లేపేది. అర్థమవుతుందా? ఈ జన్మలో మనం చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి కనుక అలిసిపోయి మనం నిద్రపోయినా మన జన్మాంతర కర్మ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, మనం అనుభవించవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఆ భోక్తృత్వం ఉంది గనక, కర్తృత్వం ఉంది గనక డెఫినెట్గా లేచి తీరతాం. అవే లేపుతాయి, ఆ వాసనలే లేపుతాయి, ఇంకేమి లేదు. జన్మాంతర వాసనలే నిద్ర లేపుతాయి. ఇది మనం ప్రాక్టికల్గా కూడా చూడొచ్చు. ఇప్పుడు రోజు పడుకుంటాడని కూడా ఒక వ్యక్తి రాత్రి 10 గంటలకు పడుకొని ఉదయం 5 గంటలకు లేస్తాడు అనుకోండి, రోజు అట్లాగే ఉంటుంది. కానీ ఈరోజు పరిస్థితి వేరు. రేపు మార్నింగ్ అతను చెన్నైకి వెళ్ళాలి, చెన్నైకి ఏమో 3 o'clock ట్రైను, ఇతను 5కి లేస్తే లాభం లేదు. ఆ ట్రైన్కి కనుక పోతే చాలా నష్టపోతాడు, కొన్ని లక్షలు పోద్ది. ఆ ట్రైన్కి పోతేనే కొన్ని లక్షలు వస్తుంది. అందుకని ఏం చేస్తాడో తెలుసా, అలారం పెట్టుకుంటాడు. నేను 2:30కి అలారం పెట్టుకుంటాను, లేచి వెంటనే నాకు 15 minutes చాలు, పక్కనే ఉంది స్టేషన్, వెళ్ళిపోతాను. ఓకే 3 o'clock. కానీ తమాషా ఏంటో తెలుసా, అన్ని 9 గంటలకు పడుకుంటాడు. మీరు చూడండి, అందరి అనుభవంలో ఉంటుంది. అలారం మోగుద్ది కదా, అదేం మనిషి కాదు కదా మోగకుండా ఉండడానికి. మోగుతుంది, దానికేం ఫ్రీ విల్ ఏం లేదు. ఒకసారి పెట్టేసిన తర్వాత మోగుతుంది, సెల్స్ కనుకుంటే. కానీ తమాషా ఏంటంటే 9కి పడుకున్నవాడు 10:30కి లేస్తాడు మళ్ళీ. ఎందుకంటే అది కొట్టకపోయింది కూడా 10 లక్షలు పోద్ది. మళ్ళీ ఓహో 10:30 కదా, 11:30, 12:30, 1:30, ఇంకో 4 hours, హాఫ్ అన్ అవర్కి లేస్తాడు. మళ్ళీ చూస్తా అరగంటేనా అయింది, మళ్ళీ పడుకు. ఇదే పని చూడండి కావాలండి. ఇది మనందరి అనుభవంలో ఉందా లేదా? ఇప్పుడు మార్నింగ్ క్లాస్లో ఉంటుంది ఇదంతా చాలామందికి, అందరి అనుభవంలో ఉంటుంది మార్నింగ్ క్లాస్లో. ఒక మన కనుక అలవాటు లేకుండా పోతే లేవడం పడుకోవడం ఎందుకు తెలుసా, మనం ఎవరినే నమ్మలేం, మనుషులే నమ్మలేం, అలారాన్ని ఏమి నమ్ముతాం. చాలా అలార్మింగ్గా ఉంటుంది పరిస్థితి. అందువల్ల జస్ట్ లిసన్. అందుకని ఎప్పుడైతే అలా వెళ్ళాలి, లేవాలి అని మన మనసులో ఉందో అదే మనల్ని లేపుతూ ఉంది, ఆ వాసనే మనల్ని లేపుతూ ఉంది. ఇది మన జీవితంలో, నిత్య జీవితంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి జన్మాంతర కర్మ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, అనేక జన్మల్లో మనం చేసినటువంటి కర్మలు, తత్సంబంధమైనటువంటి ఫలితాలు, అవి చేయవలసినటువంటి పనులు. ఈరోజు మార్నింగ్ 5 o'clockకే నేను ఎవరన్నా కలుసుకోవాలని ఉంటే 4:45కి మెలకు వచ్చేస్తుంది. కొత్త వ్యక్తి దిగుతూ ఉంటే, అతనికి నాకు ఏదో కర్మ సంబంధం ఉంటే, ఇవన్నీ కూడాను మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, నిగూఢమైన విషయాలు. కారణం, వీటి వెనక చట్టాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. ఇవన్నీ విశ్వేశ్వరుని చేతిలో, విశ్వగ్రుని చేతిలో ఉన్నాయి. అందువల్ల జన్మాంతర కర్మయోగాత్ కర్మ సంబంధ సయేవ జీవ, ఎవడైతే నిద్రపోయాడో వాడే స్వపితి అంటే డ్రీమ్. స్వపితి అనేది డ్రీమ్. ప్రబుద్ధ మేల్కోవడం. ఎవడైతే సకలే విలీనే సుషుప్తులకు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు వాడు పునః మళ్ళీ లేస్తాడు. ఎట్లా లేస్తాడండి? అక్కడి నుంచి డ్రీమ్ కన్నా రావచ్చు, అక్కడి నుంచి జాగ్రత్త కన్నా. అది స్వపితి ప్రబుద్ధ మేల్కోవడం పూర్ణంగా. స్వపితి లేదా నిద్రలో నుండి స్వప్నానికి రావడం. ఇది ఎలా జరుగుతుంది? పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ సయైవ జీవ స్వపితి ప్రబుద్ధ. కాబట్టి మేలుకుంటాడు. ఈ విధంగా పురత్రయే క్రీడత యచ్చ జీవ. అది మూడు ఊర్లలో తిరుగుతూ ఉంటాడు. పురం అంటే సిటీ, సరేనా? అందువల్ల త్రిపురారి పరమశివుడు పురత్రయే క్రీడతి, సరేనా? కాబట్టి 3 పురాల్ని శివానందరాజులో రాశాను అవన్నీ కూడా. కనుక వాటిని లేకుండా చేశాడు కనుక, దగ్ధం చేశాడు కనుక ఆయన త్రిపురారి. ఇది త్రిపుర రహస్యం, బ్యూటిఫుల్ బుక్ త్రిపుర రహస్యం. ఈ 3 పురాలకు సంబంధించింది అవస్థాత్రయం, త్రిపుర రహస్యం. ఆ త్రిపుర రహస్యం నీవే. అది చిదంబర రహస్యం లాగా తీరా తెలుసుకుంటే ఆ త్రిపుర రహస్యం ఏంటి? నీవే. ఎవడైతే జాగ్రత్తలో ఉన్నాడో వాడే స్వప్నంలో ఉన్నాడు, ఎవడైతే స్వప్నంలో ఉన్నాడో వాడే సుషుప్తిలో ఉన్నాడు. గనక పురత్రయే క్రీడతి యశ్చ జీవ. ఉదయాన్నే లేస్తాడు, అక్కడి నుంచి ఇదిగో ఈ ఒక పురంలో ఉంటాడు, మళ్ళీ ఇంకొక పురంకి వస్తాడు, సిటీ, ఇంకో సిటీలో పోతాడు. అసలు ఆల్రెడీ ఓ సిటీలో ఉన్నాడు. అది తమాషా. అవన్నీ లేకుండా కూడాను. ఇది భగవద్గీత. నవద్వారే పురే దేహి. అది తమాషా. నవద్వారే పురే దేహి, 9 రంధ్రాలు కలిగినటువంటి పురం. అంటే 9 gates ఉన్నాయి. బొలై కాలేజీకి ఒక గేట్, దీనికి 9 gates, 9 రంధ్రాలు. ఈ 9 రంధ్రాలు 9 gates.
వీటిల్లో ఇదొక పురం. ఈ పురానికి 9 ద్వారాలు. 9 ద్వారాలు కలిగినటువంటి పురంలో జీవుడు వసిస్తూ ఉన్నాడు అర్జున. కాబట్టి ఇది మళ్ళీ ఇక్కడ 3 పురాల్లో తిరుగుతూ ఉంది ఈ దేహం. కాబట్టి జాగ్రత్త అనేది ఒక పురం, ఒక ఊరు, స్వప్నం అనేది ఒక ఊరు, సుషుప్తి అనేది ఒక ఊరు. పురత్రయే క్రీడతి యస్య జీవః తతస్తు జాతం సకలం విచిత్రం. అది ఆడ ఎవడైతే ఈ మూడిట్లో తిరుగుతూ ఉన్నాడో వాడి నుంచే సమస్తం పుట్టుకొస్తా ఉంది. అది తమాషా. కాబట్టి నేనున్నాను, నా నుండి సుషుప్తి, సుషుప్తి నుంచి మళ్ళీ నేను ఇక్కడికి వస్తున్నా ఈ ప్రపంచంలోకి. సకలం విచిత్రం. విచిత్రం అంటే ఇక్కడ ద్వైత ప్రపంచం ఏదైతే తెలుస్తున్నదో, నువ్వు వేరు నేను వేరు అనేటువంటి ద్వైత ప్రపంచం ఏదైతే తెలుస్తూ ఉన్నదో ఇదంతా కూడాను అక్కడి నుంచే పుట్టుకొస్తూ ఉంది. అది ఉండడం వల్లనే ఏ అల లేచినా సముద్రం నుండే, ఏ పాత్ర లేచినా మట్టి నుండే, మట్టి పాత్రలు అంతే. తతస్థు జాతం సకలం విచిత్రం. విచిత్రం. అయితే ఈ మూడిటికి ఆధారం ఏంటి? ఆధారం. అది తమాష. ఆధారం. సుషుప్తి స్వప్నానికి జాగ్రత్తకి ఆధారం కాదు. స్వప్నం సుషుప్తికి జాగ్రత్తకి ఆధారం కాదు. జాగ్రత్త దానికి దీనికి ఆధారం కానే కాదు. కామన్ ప్లాట్ఫామ్ లేనే లేదు. అది అదే, ఇది ఇదే, ఇది ఇదే. ఎందుకని? జాగ్రత్తను చూచేటప్పుడు మనసు ఉంది, ఇదే మనసు స్వప్నంలో ఉంది. కానీ జాగ్రత్తను చూచేటప్పుడు మనసే కాదు, ఇంద్రియాలు కూడా ఎరుకలో ఉన్నాయి, దేహం కూడా ఎరుకలో ఉంది. కానీ స్వప్నంలో దేహము ఇంద్రియాలు ఎరుకలో లేవు, మనసు ఒక్కటే ఉంది. కాబట్టి ఇది వేరు, అది వేరు. కాబట్టి మనసు అయితే ఉంది. ఆ మనసుతో ఎక్కడైతే నేను తిరుగుతూ ఉన్నానో ఆ దేహం వేరే దేహం. ఎందుకని? ఇది నిద్రపోతా ఉంది. కళలో ఏ కళ్ళతో నేను చూస్తున్నానో ఆ కళ్ళు ఈ దేహానికి సంబంధించిన కావు, ఆ దేహానికి సంబంధించినవి. కాబట్టి ఇది స్థూల శరీరం, అది సూక్ష్మ శరీరం. దీనికి అజ్ఞానం కారణం గనక సుషుప్తిని కారణ శరీరం అన్నాడు. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త అతీత. అదే ఈ మూడింటిని నేను తెలుసుకుంటూ ఉన్నాను గనక అవి నాకన్నా వేరుగా లేవు, కానీ నేను మాత్రం వాటికన్నా వేరుగా ఉన్నాను. నేను ఉంటేనే అవి ఉంటాయి, అవి లేకపోయినా నేను ఉంటాను. ఎందుకని? నేను కారణం గనక. కార్యకారణ సంబంధంలో నిన్న ఎట్లాగైతే తెలుసుకున్నామో, కార్యం ఉంది అంటే కారణం ఉండాలి, కార్యం లేకపోయినా కారణం ఉంటుంది. ఈ కారణం ఏదో అది ఆధారం. ఆధారం. మిగతావి ఆధేయం. అది పదాలు. ఆధారం, ఆధేయం. ఏదైతే వీటన్నిటికీ ఆధారం అయ్యిందో అది ఆధారం, ఆధేయం. ఆధారం, ఆధేయం. ఏదైనా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం. అయ్యా ఇదిగో ఈ వాచ్ నా చేతిలో పట్టుకున్నాను, వాచ్ని నా చేతిలో పట్టుకున్నాను. వాచ్ ఆధేయమా లేక ఆధారమా? వాచి ఆధేయమా లేక ఆధారమా? వాచి ఆధేయం. ఎందుకని? నా చేతి మీద నిలబడుకోను, ఇది ఆధారం. ఓకే. నా దేహం ఆధారమా ఆధేయమా? వాచ్ ఉన్నంత వరకు నా దేహం ఆధారం. ఎందుకని? ఇది ఆధేయం అయింది కనుక. ఇప్పుడు నా దేహం ఆధేయం, ప్లాట్ఫామ్ ఆధారం. ప్లాట్ఫారం ఆధేయం, భూమి ఆధారం. భూమి ఆధేయం, జలం ఆధారం. జలం ఆధేయం, అగ్ని ఆధారం. అగ్ని ఆధేయం, వాయువు ఆధారం. వాయువు ఆధేయం, ఆకాశం ఆధారం. ఆకాశం ఆధారం, నేను ఆధేయం, నేను ఆధారం. ఎందువల్ల? ఆకాశం సూక్ష్మతరం, నేను సూక్ష్మాత్ సూక్ష్మతరం. అస్య సర్వకారణత్వాత్ ఆకాశాదేహే అపి కారణత్వాత్ సర్వకారణత్వాత్. కాబట్టి ఆకాశానికి కూడాను నేను కారణమై ఉన్నా. ఎందుకని? తతః ఆకాశ సంభూత. నా నుండి ఆకాశం పుట్టుకొచ్చింది కనుక. ఇది ఇప్పుడు చూచారా? కాబట్టి అన్నిటికీ ఏదైతే ఆధారంగా ఉందో తనకు మరొక ఆధారం లేకుండా ఉందో, అది పాయింట్. అన్నిటికీ ఏదైతే ఆధారంగా ఉందో ఇట్లా అర్థం చేసుకుంటూ పోవాలి ఆత్మతత్వాన్ని. అన్నిటికీ తాను ఆధారం అయి ఉండి తనకు మరొక ఆధారంగా లేనిది గనక నిరాధారం. ఇది ఆధారం. ఆధారం ఆనందం అఖండ బోధం. అఖండ బోధం. బోధం అంటే చైతన్యం, జ్ఞానం. అఖండ బోధం. అఖండ బోధం. ఖండము అంటే బ్రేక్ అవ్వడం. అఖండం
అన్బ్రోకన్. ప్లీజ్, ఎందుకో తెలుసా? అఖండం అని ఎప్పుడైతే అన్నామో అవిభాజ్యం, విభజించడానికి అవకాశం లేనే లేదు. ఇప్పుడు చూడండి, జాగ్రత్త అఖండం కాదు, అవునా? ఎందుకని? జాగ్రత్త కన్నా వేరుగా స్వప్నం ఉంది. స్వప్నం వేరు కాదు. ఎందుకని? ఇది మన పూర్ణం కాదు, అఖండం కాదు. ఎందుకని? స్వప్నం కన్నా వేరుగా సుషుప్తి ఉంది. సుషుప్తి అఖండం కాదు. ఎందుకని? సుషుప్తి కన్నా వేరుగా జాగ్రత్త స్వప్నాలు ఉన్నాయి. కానీ ఈ మూడిట్లో ఏదైతే ఉందో, యహ విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడింటిని కూడాను పురత్రయే క్రీడత యశ జీవ, ఈ మూడిట్లో ఎవడైతే తిరుగుతూ ఉన్నాడో వాడు మాత్రం దేనికి అఖండంగా ఉన్నాడు. దాంట్లో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు, దాంట్లో ఉన్నాడు గనకనే అనుభవాలు చెప్తూ ఉన్నాడు. జాగ్రత్త అనుభవాలు చెప్తాడు, స్వప్నం అనుభవాలు చెప్తాడు, సుషుప్తిలో ఏమీ తెలియలేదని కూడా చెప్తాడు. ఎందుకని? అన్ని చోట్ల ఉన్నాడు గనక. లేనివాడు చెప్పేందుకు అవకాశం లేదు. ఎవడు అనుభవిస్తాడో వాడే చెప్పాలి. అనుభవించేటువంటిది ఎవడు? జీవహ. మూడిట్లో ఉన్నాడు. అర్థమవుతుంది? కనుక అఖండ బోధం, అఖండ బోధం. అది ఉంటే దాన్ని తెలుసుకుంటున్నాడు, ఇది ఉంటే దీన్ని తెలుసుకుంటున్నాడు, ఏది లేకపోతే ఏది లేదనే దాన్ని తెలుసుకుంటున్నాడు. ఈ మూడు లేకపోతే తాను ప్రజ్ఞానం ఈరితం, తత్ ప్రజ్ఞానం ఈరితం, కేవలం ప్రజ్ఞాన ఘనస్వరూపంగా తానే ఉన్నాడు. ఆధారం, ఆనందం, అఖండ బోధం. యస్మిన్ లయం యాతి పురత్రయంచ. తమాష చూసారా? ఈ మూడిట్లో ఎవడైతే ఉన్నాడో, పురత్రయంలో ఎవడైతే తిరుగుతూ ఉన్నాడో, ఈ పురత్రయం వాడిలో లయించిపోతుంది. అది వాడిలో లయించిపోతా ఉంది. కాబట్టి సుషుప్తిలో లయించిపోయింది సమస్తం అన్నాం. సకలే విలీనే. ఆ సకలే అంటే ఏమిటి? జాగ్రత్త స్వప్న సుషుప్తి అన్నీ కూడాను విలీనమైపోయినాయి. ఎవరిలో విలీనమైనవి? ఎవరిలో విలీనమైనవి? ఏదైతే అఖండ బోధంగా ఉందో అతనిలోనే విలీనమైనవి. అది ఎవరు? అది చైతన్యం. అన్నిట్లో ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు ఉన్నట్టుగా, లేనప్పుడు లేనట్టు ఏదైతే తెలుసుకుంటూ ఉందో అది ఎప్పుడు ఉంది కనుక అనంతమైంది. అనంతమైన దానిలో విలీనమైపోయినాయి. ఏ తస్మాత్ జాయతే ప్రాణః మనః సర్వేంద్రియాణి చ కం వాయుః జ్యోతిః ఆపః పృథివీ విశ్వస్య ధారిణి. ఏతస్మాత్ జాయతే. తమాషా చూడండి, ఏతస్మాత్. ఏతస్మాత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే సమస్తం లయించిపోయిందో, పురత్రయే యాతి, యస్మిన్ లయం యాతి పురత్రయంచ. యస్మిన్, యస్మిన్ వస్తుని ఆత్మని, అదే ఆడ. యస్మిన్ లయం యాతి పురత్రయంచ. యస్మిన్, యస్మిన్ వస్తుని, ఆ ఆత్మలో ఇవన్నీ కూడా లయించిపోయినాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకు రావాలి అవి? ఏతస్మాత్. అది తమాషా. ఏతస్మాత్ జాయతే, దాని నుంచే పుట్టుకొని వస్తున్నాయి. ఏం పుట్టుకొని వస్తున్నాయి? ప్రాణః. తమాషా చూడండి, ప్రాణః ప్రాణం, అందువల్ల దేహం కలుగుతుంది. మనః మనస్సు తెలుసుకుంటూ ఉంది. సర్వ ఇంద్రియాణిచ సమస్తమైనటువంటి ఇంద్రియాలు. కాబట్టి ప్రాణం ఉంది కనుక దేహం నడుస్తూ ఉంది. కాబట్టి మనసు కూడా చెలిస్తూ ఉంది. మనసు ఉంది కనుక ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటా ఉంది. ఇది ప్రపంచం. ఇంకా తర్వాత చూడండి, ఇది మన శరీరానికి సంబంధించింది. ఓకే, వ్యష్టి. ఇప్పుడు సమిష్టి. ఏ విశ్వాన్ని అయితే నువ్వు తెలుసుకుంటున్నావు వ్యక్తివి, అదేమిటో తెలుసా? ఖం. ఖం ఆకాశం, ఖం వాయు, ఆకాశాద్ వాయు, అగ్ని, వాయురగ్ని, ఆపః పృథివీ విశ్వస్య ధారిణి. కాబట్టి ఈ విశ్వాన్ని ధరించేటువంటి పృథివీ. కాబట్టి పంచభూతాలు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ విశ్వస్య ధారిణి. కాబట్టి ఈ సమస్తాన్ని, ఈ విశ్వాన్ని, వివిధ ప్రత్యయ గమ్యం, అనేక రూపాలు, అనేక వస్తువులు ఉండేటువంటి ఈ విశ్వాన్ని ధరించేటువంటి పృథివీ. ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ జగత్తు ఏతస్మాత్ జాయతే. మరి నేను ఏతస్మాత్ జాయతే. అర్థమవుతుంది? ఇప్పుడు ఎక్కడ లయించాయో అక్కడి నుంచే వస్తున్నాయి. జగత్తు అక్కడి నుంచే వస్తుంది, నేను అక్కడి నుంచే వస్తూ ఉన్నా. కాబట్టి నేను రాత్రి నిద్రపోయి ఉదయాన్నే మేల్కుంటూ ఉన్నా, ప్రళయంలో జగత్తు విలీనమైపోయి మళ్ళీ సృష్టిలో వస్తా ఉంది. ప్రళయం అయిన తర్వాత సృష్టి జరిగిందంటే ఏతస్మాత్ జాయతే. నేను నిద్రపోయిన తర్వాత సకలే విలీనే మళ్ళీ మేలుకుంటున్నానంటే ఏతస్మాత్ జాయతే. క్లియర్? ఇది ఒక ఫేమస్ మంత్ర ఇన్ తైత్రేయోపనిషత్.
యతో వా ఇమాని భూతాని జాయంతే. అదే బ్యూటిఫుల్ మంత్ర. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తత్ విజిజ్ఞాసస్వ తద్ బ్రహ్మేతి. యతో వా ఇమాని భూతాని జాయంతే, దేని నుండి అయితే సమస్తమైనటువంటి ప్రాణులు వచ్చాయో, ఏన జాతాన్ని జీవంతి, అలా వచ్చిన తర్వాత ఎందులో అయితే ఉన్నాయో, యత్ ప్రయంతి అభిసంవిశంతి, చివరిగా దేంట్లో అయితే విలీనమైపోతున్నదో, తద్ విజిజ్ఞాసస్వ తత్ విజిజ్ఞాసస్వ తత్ బ్రహ్మేతి. అదే బ్రహ్మ అని తెలుసుకోవాలి. అదే బ్రహ్మ అని తెలుసుకోవాలి. అదే బ్రహ్మని తెలుసుకోవాలి. కాబట్టి దేని నుండి అయితే సమస్తం వస్తూ ఉందో అదే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. దాని నుండే సమస్తం వస్తూ ఉంది. ఏది? ఈ జగత్తంతా. నేను దాని నుండే వస్తున్నా. దాని నుండి వచ్చినటువంటి జగత్తు కానీ, దాని నుండి వచ్చినటువంటి నేను కానీ, అది కారణమైతే మేము కార్యమైనప్పుడు సద్బ్రహ్మ కార్యం సకలం సదైవ. అది కారణం, ఇది కార్యం. కార్యం కారణం కన్నా వేరుగా ఉండలేదు గనక, మట్టి పాత్రలు మట్టి కన్నా వేరుగా ఉండలేవు గనక, ఈ సమస్తమైనటువంటి జగత్తు పరమేశ్వరుడే. విశ్వం సర్వం ఇదం విశ్వం సర్వం బ్రహ్మ ఏవ ఆత్మ ఏవ ఇదం సర్వం. మరి ఆత్మ ఎవరు? ఆత్మ కూడా అదే. కాబట్టి ఆత్మే జగత్తు, జగత్తే ఆత్మ, ఆత్మే పరమాత్మ, మమాత్మ సర్వభూతాత్మ. క్లియర్? కనుక ఇక్కడికి వచ్చేసిన తర్వాత అయ్యా నిజమే, ఏ జగత్ అయితే ఉందో, ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడో, తత్వమేవ తత్ త్వమేవ త్వమేవ తత్ తత్వమేవ త్వమేవ తత్ యత్పరం బ్రహ్మ సర్వాత్మా విశ్వస్యాయతనం మహత్ సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తత్. యత్ యతో వా ఇమాని భూతాని జాయంతే యత్ పరమం బ్రహ్మ. ఆ దేని నుండి అయితే సమస్తం వస్తున్నాయో, ఏతస్మాత్ జాయతే యత్ పరమం బ్రహ్మ. అదేంటిది? సర్వాత్మ. అందరిలో ఉండేటువంటి ఆత్మ అదే. విశ్వస్యాయతనం మహత్. ఈ విశ్వానికి ఆధారంగా ఉండేది కూడా తానే, విశ్వరూపంలో ఉండేది కూడా తానే. ఇది సూక్ష్మాత్ సూక్ష్మతరం. ఎందుకో తెలుసా? ఆకాశం సూక్ష్మం అన్నిటికన్నా, దానికంటే కూడా సూక్ష్మతరం గనక సూక్ష్మాత్ సూక్ష్మతరం. కాబట్టి ఆకాశం లేకుండా పోతుంది. ప్లీజ్, స్పేస్ కూడాను డెస్ట్రాయ్ అవుతుంది, కాలం కూడా డెస్ట్రాయ్ అవుతుంది. కానీ దానికి ఆధారమైంది ఏదో అది నశించదు. మనకి ఈవెన్ మోడర్న్ సైన్స్లో కూడాను టైమ్ అండ్ స్పేస్ ఏవైతే ఉన్నాయో ఇవి నశించిపోతాయి, పరస్పరాధీనంగా ఉన్నాయి కనుక. కాబట్టి సూక్ష్మమైనటువంటి ఆకాశం నశించచ్చేమో కానీ సూక్ష్మాత్ సూక్ష్మతరం, ఈ ఆకాశానికన్నా కూడా సూక్ష్మమైనటువంటిది. అందువల్ల నిత్యం 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 అని ఎప్పుడైతే వాడాడో కాలం అంటే ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా ఉండేది కాదు, అన్ని కాలాలలో ఉండి కాలాతీతంగా ఉండేటువంటిది. కాలం ఉంది, అది ఉంది. కాలం లేదు, అది ఉంటుంది. దేశం ఉంది, అది ఉంది. దేశం లేదు, అది ఉంటుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తి ఉంది, అది ఉంది. జాగ్రత్త స్వప్న సుషుప్తి లేవు, అది ఉంటుంది. ఇది అన్వయ వ్యతిరేకం. అండర్స్టాండ్? కాబట్టి సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం. యత్ తత్ అది వచ్చేస్తుంది మహావాక్యం. తత్వమేవ త్వమేవ తత్. ఇంకేం తత్ ఆ బ్రహ్మ, తద్ బ్రహ్మ. తత్ అనేది బ్రహ్మ. ఏ బ్రహ్మ? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తత్ త్వమేవ, అది నీవే. అది నీవే. అయిపోయింది. త్వమేవ తత్. చూడండి, బ్యూటీ. రెండు ఒకటే మళ్ళీ. తత్ త్వమేవ, అది నీవే సార్ అన్నప్పుడు ఏమనుకుంటాడు తెలుసా? ఓహో, అది ఒకటి ఉంది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, నేను దానికి సంబంధించిన వాడిని. ఇది మళ్ళీ ద్వైతానికి, విశిష్టాద్వైతానికి దారితీస్తుంది.
అది వేరుగా ఉంది, అది సత్యం జ్ఞానం అనంతం, నేను పరిమితుణ్ణి, కాబట్టి నేను దానికి సంబంధించిన వాడిని. త్వం సమర్థండి, త్వమేవ తత్, నువ్వే అది అన్నప్పుడు నేను దానికి సంబంధించిన వాడిని అనుకుంటాడు. అందువల్ల తత్ త్వమేవ, ఫినిష్, అది నువ్వే. అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి తత్ త్వమేవ, సీ ద పాయింట్. ఇంకేం కావాలి? ఒక వెర్బ్ ఒకటే కావాలి అంతే. ఓన్లీ వెర్బ్ ఈజ్ నీడెడ్. కారలేటివ్ వెర్బ్, కారలేటివ్ వెర్బ్. ఈ రెండింటినీ సమన్వయం చేసేటువంటి ఒక క్రియాపదం కావాలి అంతే, ఇంకేమీ లేదు. రెండు వచ్చేసాయి. తత్ అర్థమవుతుంది. త్వమేవ తత్, త్వమేవ తత్, నువ్వే అది. తత్ త్వమేవ, అదే నువ్వు అన్నప్పుడు ఇంకా క్వశ్చనే లేదు. అది ఏదైతే ఉందో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, తత్ త్వమేవ అయిపోయింది. ఇక నువ్వే అది. కాబట్టి ఎప్పుడైతే ఈ సమస్తం యత్ పరమం బ్రహ్మ సర్వాత్మ విశ్వశాయితన మహత్ సూక్ష్మాతి సూక్ష్మతరం తత్ త్వమేవ, త్వమేవ తత్. కాబట్టి తత్ ఒకటి దొరికింది, ఇప్పుడు మనకు త్వం ఒకటి దొరికింది. తత్ ఆ పరబ్రహ్మం, త్వం నీవు, నీవే అది. అప్పటికి అది నువ్వు కాదనుకుంటావేమో, అది కూడా నువ్వు. ఎందుకంటే ఇంతకుముందు బిఈజ్ ఏ, ఈజ్ బి, ఇది వచ్చింది కదా బాధ. అది లేదు ఇప్పుడు. ప్లీజ్, అది లేదు, బాగా అర్థం చేసుకోండి. అది నేనే, కానీ నేను అది కాదనే క్వశ్చన్ లేదు. నేనే అది, అదే నేను. ఎందుకని ఉన్నది నేనే, అహమేవా. నేహ నానాస్తికించిన రెండవ వస్తువే లేదు. సర్వం ఖలు ఇదం బ్రహ్మ, తద్బ్రహ్మ అహమేవ, అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ. ఓకే, కనుక తత్ త్వం, తత్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, త్వం నీవు, నీవే అది. అయ్యున్నావు అనేది ఇంక నేను అనాలి అసి, ఇంకే లేదు. తత్ త్వం అసి, ఇది తత్వమసి. అసే కదా స్వామిజీ అనేది ఏమైంది? అట్లంటే మసి అయిపోద్ది. ఎందుకో తెలుసా? ఆ అసి పద నిర్దేశమే 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు భగవద్గీత. అంత నడిచింది ఆ అసి పదం, వెర్బు. సరేనా? కాబట్టి తత్ అది, త్వం నీవు, అసి అయ్యున్నావు, అయ్యున్నావు. ఇంకా కాబోయేదేమీ లేదు, అయ్యే ఉన్నావు. కానీ అయ్యున్నాను అని నీకు తెలియదు. అది తెలియకపోవడం అజ్ఞానం, అజ్ఞాన నివృత్తి కోసం జ్ఞానం. అర్థమవుతుంది? క్లియర్ క్లియర్ క్లియర్. కాబట్టి ఏదైతే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మగా ఉందో అదే విశ్వశాయతనం మహత్. ఏదైతే విశ్వశాయతనం మహత్గా ఉందో తత్ అహమేవా. కాబట్టి తత్వమేవా, త్వమేవ తత్. కాబట్టి నేనే అది, అదే నేను. కాబట్టి పరిమితంగా ఈ దేహంలో నేను తెలుస్తుండేదా అనంతమైనటువంటి ఆత్మని నేనే, 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 అహమేవా, అహమేవా, అహమేవా తత్వమసి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.